శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగమనందు ఈవేళ మనం 33వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భగవానుడు ఇంతవరకు చక్కటి బోధ అందించారు అర్జునుల వారికి. భగవానుడు బోధించినటువంటి జీవ బ్రహ్మైక్య రూపముగు ఈ సర్వాత్మ దృష్టి రూపముగు ఈ యోగమును అర్జునుడు అందుకొనజేలక ఈ క్రింది విధముగా భగవానుని ప్రశ్నించుతున్నాడు. 33వ శ్లోకముతో భగవానుని అర్జునుని యొక్క అనుమాన నివృత్తి చేసుకుంటూ ఉన్నారు అని మనం గ్రహించవలసి ఉంటుంది. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదనా ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. హే కృష్ణ వాసుదేవ, ఓ జనార్దన, మనో నిశ్చలత్వముచే సిద్ధింపదగిన ఏ యోగమును మీరు ఉపదేశించితిరో దాని యొక్క స్థిరమైన నిలుకడను మనస్సు యొక్క చపలత్వము వలన నేను తెలుసుకొనజేయలకున్నాను. ప్రభు కృష్ణ, నా యందు దయ ఉంచి నాకు ఈ చపలత్వం ఉడిగేటువంటి మార్గాన్ని తెలియచేయండి. ఆత్మస్థితిని ఎట్లా పొందాలి, మీరు చెప్పినటువంటి సత్యవాక్కులను నేను ఆచరణ యోగ్యముగా ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రాధేయపడుతూ ఉన్నారు అర్జునుల వారు. శ్రీకృష్ణ పరమాత్మ ముందు మోకరిల్లి శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మతత్వమును గూర్చి గంభీరముగా బోధించుచు ఎంత కాలమో ఈ యొక్క బోధ జరిగినది. అకస్మాత్తుగా అర్జునుడు మధ్యలో తనకు గల సందేహమును అడిగి వచ్చను. ఈ ప్రకారముగా అర్జునుడు మధ్యలో ప్రశ్నించినచో ఇంకను ఎంతయో అఖండమగు ఆత్మతత్వ బోధామృతమును శ్రీకృష్ణ పరమాత్మ వర్షించి ఉండేది వారేమో. అయినను అర్జునుని ప్రశ్నయు ముముక్షువులకు చాలా ఉపకరించున్నదే అయ్యున్నది. దేవా, జీవాత్మ పరమాత్మల సామ్య రూపమైనదియు మనో నిశ్చలతచే సిద్ధింపదగినదియునగు ఈ ధ్యాన యోగమునందు నాకు స్థిరమగు నిలుకడ కలుగకున్నది. ప్రభు, యాలయన నా మనస్సు చపలముగానున్నది అని అర్జునుడు తన పరిస్థితిని భగవానునకు విన్నవించెను. ఎవరైనా కూడా శిష్యుడు గురువు యొద్ద తన హృదయమును తెరచి మాట్లాడవలెను, ఏదియూ కప్పిపుచ్చకూడదు అని మనకు అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మను అడిగిన ఈ యొక్క ప్రశ్న మనకు ముముక్షువులకు నాటుకొని ఉండాలి. వైద్యుని యొద్ద రోగి తన పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు చెప్పవలెనే కానీ దాపరికమచట పనికి రాదు కదా. లేకున్నా విపరీత పరిణామములు కలుగవచ్చును కదా. తన ఆంతరంగిక భావమును హృదయము విప్పి చెప్పినప్పుడే కదా శిష్యుడు గురువు వలన సత్ఫలితములను పొందగలడు, ఆత్మోన్నతిని పడయగలడు. అర్జునుడు సత్శిష్యుడు కనుకనే తన హృదయమును విప్పి భగవానుని ముందుంచెను. తన మనస్సు చపలముగానున్నదనియు తత్ఫలితముగా ఆత్మయందు నిలుకడును పొందజాలకున్నదనియు ఆ చపలత్వమును పోగొట్టుటకుపాయమును సెలవివ్వవలసినది అనియు పరమాత్మను వేడుకొన్నాడు అర్జునుడు. అర్జునుడు ప్రపంచములో గల సకల ముముక్షువుల తరపున ప్రతినిధి అయి ఉన్నాడు అని మనం గుర్తించాలి. వారందరి తరపున అతడు వకాలతో తీసుకొని ఉన్నాడు కాబట్టి సాధకులందరినీ సామాన్యముగా బాధించునట్టి సంశయమునే అతడు అడిగాను. దానికి భగవానుడు చెప్పు సమాధానము ఒక్క అర్జునునికే కాక సమస్త ముముక్ష లోకమునకు
వారిని ఉద్దేశించి చెప్పబడినదే అవునని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. ఎందుచేత అంటే భగవద్గీతను వ్రాసినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే వేష భగవానుడు, భగవద్గీతను చెప్పినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ, భగవద్గీతను వినినటువంటి వాడు అర్జునుడు కూడా శ్రీమన్నారాయణ స్వరూపమే కనుక అర్జునుల వారికి అనుమానం వచ్చే ప్రసక్తి ఉండదు. లోకోద్ధారణకై పరమాత్మ చెప్పినటువంటి విషయమును అందరికీ గోచరింపబడాలి అని, అందరికీ అనుమాన నివృత్తి జరగాలి అని, సత్యము తెలియబడాలి అని నా యొక్క చపలత్వ మనస్సుకు అర్థము కాలేదు కృష్ణ, నాకు నిశ్చలత్వం ఎలా కలుగుతుందో చెప్పుమా అని ప్రాధేయపడ్డాడు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. కావున అర్జునుడు ప్రపంచంలో గల సమస్త ముముక్షువులను ఉద్దేశించి ఇది అడిగాడు అని మాత్రం మనం గమనించాలనే కానీ అర్జునుల వారికి అనుమానం వచ్చినది అని దీని అర్థము కాదు. ఇక్కడ సామ్యేన అని చెప్పినందువలన ధ్యానయోగము మనస్సు యొక్క సమత్వము చేతనే, నిశ్చలత్వము చేతనే సిద్ధింపగలదని స్పష్టమవుతున్నది. సూది రంధ్రములో దారము నెక్కించవలెననిన అది ఏకాగ్రముగాను నిశ్చలముగాను ఉండవలెను కదా. అట్లే మనస్సు బ్రహ్మరంధ్రములో లేక మోక్ష ద్వారములో ప్రవేశింపవలెననిన నిశ్చలముగా ఉండవలెను. ఫోటో తీయునప్పుడు వ్యక్తి నిశ్చలముగా లేనిచో బొమ్మ సరిగా పడగలదు, పడలేదు. కావున మనస్సు చపలముగానున్నచో జేయ వస్తువు సరిగా అనుభూతము కాదు. అర్జునుడ కట్టి మనోనిశ్చలత్వం ఇంకను కలుగలేదు గనుక దానిని గూర్చి భగవానుడిట్లు ప్రశ్నించను. ఇచ్చట సామ్యేన అను పదమునకు సమదృష్టి రూపముతో లేక సర్వాత్మ దృష్టి రూపముతో అనియు అర్థము చెప్పుకొనవచ్చును. యోగము దేనిసే సిద్ధించును, ఇది మనకు ముఖ్యమైనటువంటి విషయం. మనోనిశ్చలత చేతనే సమత్వము చే సిద్ధించును అనగా మనస్సు చపలముగానున్నచో యోగమందు స్థిరమగు నిలుకడ కలుగదు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఇది యావత్ మానవాళికి కూడా తెలుసుకోదగ్గ విషయం. 2-3 పదములు వాడాడు భగవానుడు ఇక్కడ. సూది కదులుతూ ఉంటే దారము ఎక్కడానికి వీలు కాదు సూదిలో. అదే విధముగా మన యొక్క ప్రతిబింబము కనపడాలంటే మనము కదులుతూ ఉంటే ప్రతిబింబం సరిగా రాదు. ఆ విధముగా నీ యొక్క మూలాధారము నుండి సహస్రారము వరకు ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రములో నీ యొక్క హంస నడక గమనిస్తూ నీ యొక్క ప్రవేశం అందులో గడవాలి అంటే, అందులో నడవాలి అంటే మనసును భౌతిక స్థూల శరీరము వైపు కాకుండా సూక్ష్మము వైపు ప్రయాణము చేసినటువంటి వాడు తానెవరో తెలియబడి తాను లేను అనే నిశ్చయానికి రాగలుగుతాడు. ఇవి అన్నీ కూడా సద్గురుమూర్తి కరుణ వలనే సాధ్యపడుతున్నదే కానీ ఏ ఒక్కరి వల్ల కాదు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.